LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎన్టీఆర్ జిల్లా పొందుగులలో టీడీపీ నాయకులు ఉపాధి హామీ కూలీలపై దౌర్జన్యానికి దిగారు. మహిళలని కూడా చూడకుండా దాడికి తెగబడ్డారు టీడీపీ నాయకుడు సత్యం, అతని కొడుకులు గోపాలరావు, నాగరాజు. ఫీల్డ్ అసిస్టెంట్ కేటాయించిన చోట పనులు చేస్తుండగా అడ్డుకున్నారు. తాము చెప్పిన చోటే పనులు చేయాలనడంతో ఉపాధి హామీ కూలీలు అందుకు అంగీకరించలేదు. దీంతో మహిళా కూలీలపై దాడి చేశారు. ఓ మహిళ చేతికి స్వల్ప గాయం కూడా అయింది. దీంతో బాధితులంతా ధర్నాకు దిగారు. ఆడవాళ్ళని చూడకోకుండా ఎట్టబడితే అట్ట చిత్రమేసం చేసిండండి. అదేమనంటే మీ మాదిగోళ్ళు ఏం చేస్తారు పోయి అని అంటుండు. వాళ్ళ అన్నయ్య మా తమ్ముడు తలుసుకుంటే మిమ్మల్ని ఇక్కడ నరికి పాతేస్తాను. మమ్మల్ని పాతేయటం ఏంటి? మేము కష్టం చేసుకొని బతకటం తప్ప మాది. మేము నలుగురు పెట్టాను పోతాం, మాకు మిమ్మల్ని చంపుతాను అంటుండు, బెదిరిస్తాడు. ఆడవాళ్ళని చూడకోకుండా ఎట్టబడితే అట్ట చిత్రమేసం చేసిండండి. అదేమనంటే మీ మాదిగోళ్ళు ఏం చేస్తారు పోయి అని అంటుండు. వాళ్ళ అన్నయ్య మా తమ్ముడు తలుసుకుంటే మిమ్మల్ని ఇక్కడ నరికి పాతేస్తాను. మమ్మల్ని పాతేయటం ఏంటి? మేము కష్టం చేసుకొని బతకటం తప్ప మాది. మేము నలుగురు పెట్టాను పోతాం, మాకు మిమ్మల్ని చంపుతాను అంటుండు, బెదిరిస్తాడు.